తిరుమలేష్ గారు, కళ్యాణి గారు హైదరాబాద్ నుంచి వచ్చారండి. వీరు కూడా పెళ్ళైన 2 ఏళ్ళకైనా కానీ డైరెక్ట్గా మన దగ్గరకు వచ్చారు. ఇంకెక్కడికి వెళ్ళినా అందరూ రకరకాలు చెప్తున్నారు, ఐవీఎఫ్లు, ఆపరేషన్లు అని చెప్తున్నారు. ఇవేమీ లేకోకుండా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకునే మార్గం డాక్టర్ గారి దగ్గర ఉంది కాబట్టి అక్కడే ట్రై చేద్దామని మన దగ్గరికి వచ్చారు. మన దగ్గర మందులు వాడుతూ ఉండగా ఫస్ట్ 2 నెలలు క్రిములకు వాడుతున్నప్పుడు రాలేదు, తర్వాత 2 నెలలు హార్మోన్లకు వాడినా రాలేదు, తర్వాత ట్యూబులు క్లీన్ చేయించుకున్న తర్వాత ఒక 1 మంత్ మెడిసిన్ వాడగానే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. మొత్తం ఒక 5 నెలలు పట్టినట్టుంది. మొత్తం 5 నెలలకే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. అది వారి యొక్క ఇది. వారికి కొంచెం ఇబ్బందిగా ఉండటం వల్ల, థ్రోట్ ప్రాబ్లం ఉండటం వల్ల ఆయన మాట్లాడలేకపోతున్నారు. సరే, వారు కూడా మనల్ని నమ్మారు. అంటే యూట్యూబ్లో వీడియో చూసారా, అంతేనా? యూట్యూబ్లో వీడియో చూసి మన దగ్గరికి వచ్చారు. బయటంతా ప్రెగ్నెన్సీ అన్నీ వెళ్తుంటే వెంటనే రోజుడిసి రోజు స్కానింగ్లని, రోజుడిసి రోజు ఇంజక్షన్లని, తర్వాత ఐవీఎఫ్లని, ఆపరేషన్లని ఇలా చెప్తుంటే ఇవంతా టార్చర్ అయిపోతుంది, భార్యని ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది అని చెప్పి ఉద్దేశంతో మరి ఆయన కూడా న్యాచురల్గా వస్తే భార్యకు కూడా ఇబ్బంది ఉండదు అని. అంటే ఇంజక్షన్లు కూడా బాధే కదా, డబ్బులు పోవడం పక్కన పెడితే, ముందు ఐవీఎఫ్ పేరుతో 3 లక్షలు పక్కన పెడితే పొట్టల మీద, సట్టల మీద, మానాల్లో సూదులేసి గుచ్చేస్తారు. బాగా భయంకరంగా 30 ఇంజక్షన్లు పొడిచేస్తారు. అలాంటి ఏమీ లేకోకుండా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకునే మార్గం చూడాలి అనే ఉద్దేశంతో వాళ్ళు మనల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఈరోజు వాళ్ళు ప్రెగ్నెన్సీ పొందారు. వారికి కూడా కణాలు ఒడిదుడుకులు అవుతుంటే ఆ కణాలు ఒడిదుడుకులు కూడా మందులు వాడుకున్న దాని ద్వారా వాళ్ళు ఇప్పుడు ఈరోజు ప్రెగ్నెన్సీ పొందగలిగారు. ఇది మన దగ్గరికి వచ్చిన చాలామంది కొద్దిగా చాలా వరకు టీకాలతో కూడా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమందికి ఏంటంటే క్రిములకు వాడుతున్నప్పుడు వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమందికి హార్మోన్లకు వాడుతున్నప్పుడు వచ్చిన వాళ్ళు ఉంటారు. అక్కడికి 0 కౌంట్తో వచ్చినా కూడా హీరోలుగా మారిపోతూ ఉంటారు. టీకా వేయగానే కొంతమందికి ప్రెగ్నెన్సీ వస్తుంది. కొంతమంది క్రిములకు వాడుతుండగానే క్రిముల వల్ల కణాలు చనిపోయినవి ఉంటే బతికి చక్కగా ప్రెగ్నెన్సీ వస్తుంది. కొంతమంది హార్మోన్లు ఇస్తూ ఉండగా కణాలు బతికి తయారయ్యి ప్రెగ్నెన్సీ వస్తుంది. కొంతమందికి భర్తకు సమస్య సరైనా కూడా భార్యకి ట్యూబుల్లో అడ్డముండి, నలకలో తొరకలో అడ్డముండి ఆ ట్యూబులు క్లీన్ చేసిన తర్వాత వస్తుంది కొంతమంది. అందుకే మనం ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్, ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు ఎక్కిస్తూ ఉంటాం. వారికి 5వ మెట్టులో వచ్చింది ఇప్పుడు ప్రెగ్నెన్సీ. కొంచెం లేట్ అయింది కానీ ప్రెగ్నెన్సీ అయితే వచ్చింది. వారు ఏదైతే నమ్మకంతో హైదరాబాద్ నుంచి వచ్చారో అది ఇప్పుడు నెరవేరింది కదా. ప్రెగ్నెన్సీ కావాలి, ఏదో ఒక రకంగా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలని ఆశపడ్డారు. ఆశ అనేది ఇప్పుడు నెరవేరింది. అలా 15,000 మంది దంపతుల జీవితాల్లో మనం వెలుగు నింపగలిగాం ప్రెగ్నెన్సీ తెచ్చి. వీరు కూడా ఇప్పుడు తిరుమలేష్, కళ్యాణి గారు కూడా ఆ సక్సెస్ఫుల్ జంటగా చేరారు. దేవుడు మరి వాళ్ళకి ఒక వీడియో రూపంలో నన్ను చూపించాడు. దేవుడి మీద భారం వేసి హైదరాబాద్ అయినా కూడా, దూరం అయినా కూడా విజయవాడ వరకు రావడం, దేవుడి మీద భారం వేసి మన దగ్గరికి వచ్చారు. వచ్చి ఈరోజు చక్కగా మన దగ్గర మందులు వాడుకున్నారు, నిలబడి 5 నెలలైనా మనం చెప్పినట్టుగా చక్కగా మందులు వాడుకోవడం. వాటిని ఫలితం రాకపోతే మరి నెక్స్ట్ స్టెప్ హార్మోన్లు చెప్పాం, హార్మోన్లకు వాడారు. ఫలితం రాకపోతే ట్యూబుల్ క్లీనింగ్ అంటే ట్యూబులు క్లీన్ చేసుకున్నారు. ఫలితం రాకపోతే మరలా మందులు వాడుకుని ఫలితాన్ని పొందారు. చివరికి ఓర్పు పట్టినందుకు వాళ్ళ పట్టుదలకి ఆ దేవుడు కూడా సంతోషించి ఒక బిడ్డని వారి పొట్టలోకి వచ్చేటట్టు చేశాడు. ఇప్పుడు అదే బిడ్డని దేవుడు కాపాడుతూ ఉండి చక్కగా వారి చేతిలోకి వచ్చేటట్టు చేసి వాళ్ళని పితృదేవుడు, మాతృదేవుడుగా చేయాలని ఆ దేవుడిచ్చిన ఆ లోకరక్షకుడు లాంటి బిడ్డ వారి చేతికి అందాలని మనం దీవిద్దాం. ఆల్ ది బెస్ట్ అండి. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ది బెస్ట్.